రానున్న ఎన్నికలలో తనను ఎదుర్కోలేమన్న ఓటమి భయంతో ప్రతిపక్ష పార్టీ నేతలు తనపైనే కాక తన కుటుంబంపై కూడా విమర్శలకు దిగుతూ ఆరోపణలకు పాల్పడుతున్నారని కావలి నియోజకవర్గ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గత కొంతకాలంగా ప్రతిపక్ష పార్టీల నేతలు తమపై చేస్తున్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన పలు ఆధారాలను బయటపెడుతూ తనపై వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. బోగోలు మండలంలో భూములు ఆక్రమించాలని తనపై ఆరోపిస్తున్నారని, అది ఆ భూములంతా ఒక బహుళ జాతి కంపెనీ నుండి కొనుగోలు చేయడం జరిగిందని పేర్కొంటూ ఆయా భూములకు సంబంధించిన పత్రాలను మీడియా ఎదుట చూపుతూ దమ్ముంటే నిరూపించాలని, తను ఆక్రమించినది వాస్తవమని నిరూపించగలిగితే అనాథాశ్రమానికి ఆ భూమిని రాసిస్తానంటూ స్పష్టం చేశారు. మా కొడుకు పేరు మీద 3 డాక్యుమెంట్స్గా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఇది సెంచరీ ప్రైవేట్ సెంచరీ. ఆ ఒరిజినల్స్ కూడా నా కాడ ఉన్నాయి. మీకు కాపీ కూడా ఇచ్చేస్తున్నాను. ఒరిజినల్స్ కాపీ, జిరాక్స్ కాపీ మీకు ఇస్తున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించి నేను కొన్నది సెంచరీ ప్రైవేట్. సెంచరీ ప్రైవేట్స్ ఎవరి కాడ కొన్నది ఆ డాక్యుమెంట్ కూడా ఉంది. ఇది ఎప్పుడంటే కొనింది 2011 వాళ్ళు కొన్నది ఉంది. అట్లాగే ఆ 2011 కొన్న అమ్మే కదా వాళ్ళు ఎవరికాడి నుంచి కొన్నది దానికి ముందు డాక్యుమెంట్ అది ఉంది. అదేవిధంగా దానికి ముందు డాక్యుమెంట్ కూడా ఉంది. ఇది ఎప్పుడు ఇది కొనింది 2008 ఉన్నాయి, అవి ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించి ఈ ల్యాండ్కి సంబంధించి మా కొడుకు కొన్న తర్వాత కన్వర్షన్ చేయించాను నేను. కన్వర్షన్ కాపీ, ల్యాండ్ కన్వర్షన్ కాపీ, ల్యాండ్ యూసేజ్ కాపీ, దానికి సంబంధించి అందరూ రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు, ఎంఆర్ఓ అందరూ సైన్ చేస్తున్నారు. కన్వర్షన్ కాపీ ప్రతి ఒక్కదానికి ఇంత క్లియర్గా ఉంటే వాళ్ళు ఇవన్నీ మీకు ఇచ్చేస్తున్నాను. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇచ్చేస్తున్నాను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారి తొత్తు ఈ బుధదవ్య కార్యక్రమం ఒక ఉదయగిరి నాయకుని ప్రోద్బలంతో, ఉదయగిరి మండల నాయకుని ప్రోద్బలంతో ఈరోజు నా మీద కథనాలుగా వేయిస్తూ ఏ విధంగా నన్ను భ్రష్టు పట్టించాలి, ఏ విధంగా ప్రతాప్ రెడ్డిని కానీ ప్రతాప్ రెడ్డి కుమారుని కానీ భ్రష్టు పట్టించాలి అని ఈరోజు ఎంత దారుణమో ఒకసారి మీడియా సోదరులంతా కూడా ఆలోచించాలని నేను తెలియజేస్తున్నాను. లీగల్గా నేను పోరాడేది ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ మొత్తం మీకే ఇచ్చేస్తున్నా కదా. వాడు అమ్మ అబ్బకి పుట్టుంటే ఎవడైతే నా మీద కథనాలు వేశాడో వాడు నిజంగా వాడు అమ్మకి అబ్బకి పుట్టుంటే వచ్చి ఇవి నిరూపించి ఫ్రాడ్ అని చెప్పను. మొత్తం ల్యాండ్ ఏదైనా అనాథాశ్రమం వ్యాపించేస్తాను మొత్తం ఛాలెంజ్. నేనెందుకు పోరాడాలండి న్యాయంగా నిరూపించమని నేను వాడు అన్నాడు కదా అబద్ధం చెప్పి నేను ఇస్తున్నా కదా, మీకు డాక్యుమెంట్స్ ఇస్తున్నా కదా. కరెక్ట్ కాడికి ఎత్తుకోబోండి, లేదా ఇంకేడికైనా పోండి, ఎక్కడికైనా పోండి. ఇది తప్పు అని చెబితే అనాథాశ్రమంకి అట్టగా కాసి ఇచ్చేస్తాను నేను. అప్పు కోసమే కదా పెడతావు. నేను ఏడి అమ్మగదు కదా ఎవడు అగు ఇంకా పని చేస్తున్నావు అగు చేసుకుంటావు. అయినా నాకేం సంబంధం? నాకు నుడా వేస్తే నేను తీసుకుంటా అమ్ముతాను కాబట్టి నేను అమ్మను కదా, నాది నేను తీసుకోను కదా. ఇప్పుడు నా కొడుకు రేపు రిజిస్ట్రేషన్ చేయాలంటే నుడా వేస్తేనే అమ్ముతాడు, కాకంటే అమ్మడు. ఒక నుడా అని చెప్పి నుడా కాకుండా అమ్మితే ఎవడైనా ఉంటాడా? ఏదో అక్కమ్మ ఒకటి వేస్తాడు, ఏదంటే పెనాల్టీ కట్టుకుంటావు. ఇప్పుడు ఈరోజు అక్కమ్మ ఒకటి చాలా మంది వేస్తుంటావు, అదేదో నేస్తావు అంటే కట్టుకుంటావు, పెనాల్టీ కట్టుకుంటావు, మున్సిపాలిటీ గొప్ప కార్పొరేషన్ కట్టుకుంటావు. దాంట్లో తప్పేం లేదు. ఎన్ని అక్కమ్మ ఓట్స్ ఈరోజు రెగ్యులైజేషన్ చేయడం లేదు, పెనాల్టీ కట్టించుకొని అవి ఏమంటే వాళ్ళు చూసుకుంటాం, మాకెందుకు? నేను చెప్పేది ఈరోజు ఇంత దారుణంగా ప్రభుత్వ భూములు, కాగవలు, పోగంబోకు ఒక వ్యక్తిని బెదిరించి ఇవన్నీ రాస్తున్నారు కదా. నాకు ఈ ల్యాండ్ మొత్తం కూడా సెంచరీ ప్రైవేట్స్ది 2011 కొంటే వాగకాడి నుంచి నేను డైరెక్ట్గా కొంటే ఈ విధంగా కథగా క్రియేట్ చేయడం ఎంత మాత్రం సబబని నేను ఈరోజు అడుగుతున్నాను. అందుకే అతనికి ఈరోజు మీకు మీడియా సోదరులందరికీ కూడా తెలియజేయాలి. ఈరోజు ఈ పచ్చ మీడియా చేసే అరాచకాలు ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం పక్క వాళ్ళు ఏ విధంగా ఇటువంటి వారిని ఉపయోగిస్తారు అనే దాన్ని మేము ఈరోజు తెలియజేయాలి మీడియా పరంగా అని చెప్పి ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది.